ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. ఇలా మీరు ఏమన్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్మిలను చేస్తామన్నారు. మహాలక్ష్మి ఇలా మహా మోసంగా మారింది. ఇలా 100 రోజులు అయింది కదా, అంటే 3 నెలలు నిండి 4వ నెల నడుస్తుంది. 3 నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 7,500 మా అక్క చెల్లెలకు చెల్లించినాకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో? బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు? మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కనీసం ఆ 90 లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ 3 నెలల్లో 7,500 కోట్ల రూపాయలు మహిళలకు చేరేది. అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు 7,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళా సదస్సు పెడుతుంది. ఏమని సదస్సు పెడతారు? బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం, మీకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి మీరు చేసింది మహిళలకు. ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు. మీ హామీ మొదటి హామీయే అక్కా చెల్లెలకు 2,500 రూపాయలు. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం అంటే ఒక నమ్మకం కలిగించడం. మనం ఏదైనా భూమి కొన్నా అమ్మినా ఊర్లలో ఏం చేస్తాం? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, 10 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇవి ఇంత భయానం పుట్టింది, ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా? ఇది ఇలా మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? బాండ్ పేపర్ మీద రాసి పడిన మాట తప్పితే ఊర్లో ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది. మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా? ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. అందంగా చెప్తుంది, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటుంది. ఈ 100 రోజుల్లో పెళ్లిలే కాలేదా? ఈ రాష్ట్రంలో ఈ 100 రోజుల్లో పెళ్లిలు కాలేదా? ఫుల్ పెళ్లిల సీజన్, బాగా పెళ్లిలు అవుతున్నాయి. ఏమయ్యా తులం బంగారం? అక్క చెల్లెలకు సెంటిమెంట్గా చెప్పిండ్రు, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, మేము తులం బంగారం కల్పిస్తాము అంటది. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 100 రోజుల్లో. ఆ లక్షల మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క.